రండి, సమయంలో ప్రభు యొక్క బల్లలో ప్రవేశించకమునపు వ్యక్తిగతంగా మన జీవితాన్ని పరీక్షించుకొని సరి చేసుకుని ప్రభు యొక్క బల్లలో ప్రవేశించకమునపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అందరం కలిసి చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినను, మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వెళ్ళి నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, దేవుని యొక్క లేఖన బాగా సెలవిస్తున్నవి. ఇక్కడికి ఎక్కిరమ్ము. కాబట్టి దీని గురించి గత ఆదివారం కూడా బలవర్తమానంలో కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇక్కడికి ఎక్కిరమ్ము, ప్రభు దగ్గరికి ఎక్కిపోవటం అనేది చాలా ధన్యత. అదే దేవుని యొక్క లేఖన భాగాలు చెప్పే మాట ఏంటంటే, ఇక్కడికి ఎక్కిరమ్ము అన్న మాటకి మనం కొన్ని విషయాలు చూడొచ్చు. దాంట్లో ఒక కోణం ఏంటంటే, దేవుని వాక్యం అంటుంది, దేవుని దగ్గరకు ఎక్కిపోయినప్పుడు. అంటే ఇంతకుముందు ఎవరు ఎక్కిపోయారండి? ఇశ్రాయేల్లో ప్రధానులైన 70 మంది దేవుని దగ్గరికి ఎక్కిపోయిన అనుభవం చూస్తున్నాం. ఎక్కిపోయి వాళ్ళు అక్కడే ఉంటారు. వచ్చారు వాళ్ళు కింద దిగి వచ్చిన అనుభవాలు ఉన్నాయి. వచ్చి భోజనం చేస్తున్నారు కదా, వచ్చి భోజనం చేస్తున్నారు, అక్కడ భోజనం చేస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. అదే రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, దేవుని దగ్గరికి మోషే ఎక్కిపోయిన తర్వాత జరిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. ప్రధానులు ఎక్కిపోయినప్పుడు ఏం జరిగినాయి అన్నాయి 7 విషయాలు మనం చూసాం. ప్రధానులు మరి దేవుని దగ్గరికి ఎక్కిపోయినప్పుడు ఏం జరిగినాయి? 1, దేవుణ్ణి చూశారు, ఇశ్రాయేలీయుల యొక్క దేవుణ్ణి చూశారు. 2, ఆయన పాదాలను చూశారు. 3, ఆయన పాదముల కింద నిగనిగలాడే విధానాన్ని చూశారు. 4, నీలమయమైనటువంటి వస్తువును చూశారు. 5, స్వచ్ఛమైన ఆకాశమును చూశారు. 4, తేజోమయమైనటువంటి వెలుగును చూశారు. తర్వాత 7వదిగా ఏ హాని జరగని అనుభవాన్ని ఇశ్రాయేల్ యొక్క పెద్దలు, ఇశ్రాయేల్లో ప్రధానులు దేవుని దగ్గరికి ఎక్కిపోయినప్పుడు వారి జీవితంలో జరిగినది మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని దగ్గరకు మోషే ఎక్కిపోయినప్పుడు జరిగినవి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. దేవుని దగ్గరికి మోషే ఎక్కిపోయినప్పుడు జరిగినవి ఏంటంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఒక 7 సందర్భాలు 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాటిని జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపుకొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతాను, సాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తాంగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్య పెరుగులో మా జీవితాలు సరిచేయమని ప్రార్థన చేస్తూ, నా తండ్రి ఈరోజు జరగబోతున్నటువంటి టేబుల్ వర్తమానం అంతా దీవించండి. నాకు కూడా ఏ బలహీనత లేకుండా కలుదిరటంగా కానీ తండ్రి యొక్క నొప్పులు కానీ ఏవి లేకుండా సాయం చేయండి. అరికాలు మోపి నాణ్యత వరకు మీరు తాకండి, స్వస్థతను దయచేయండి. ప్రతి బలహీనత శిరస్సు నుండి సిరిపాదం వరకు బలహీనత తొలగించి బలపరిచి ఆరోగ్యవంతుడిగా చేయమని క్రీస్తులు బలపరచమని ప్రార్థన చేస్తూ, మేము బలలో పాల్గొనేది కూడా ఎంతో దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. ఏదో నామకే వాస్తవిక బలలో పాల్గొనడం కాదు, కానీ వాక్య వెలుగులో సరిచేయబడిన అనుభవంలో దేవుని వద్దకు ఎక్కిపోయినటువంటి మోషే జీవితంలో ఏం జరుగుతున్నాయో అలాంటి వాటన్నిటిని మేము చూసుకుంటూ మా జీవితాలు సరి చేసుకుంటూ బలలో పాల్గొనేవారుగా సిద్ధపరిచి అక్కడ తీర్చమని, ఈ కూడికి ఎంతో దీవెనకరంగా చేయమని మీ నడిపింపును కోరుకుంటూ ముందున్న సమయంతో దీవించి మాతో మాట అక్కడ తీర్చమని, బలహీనతలన్నీ కూడా తనలో ఉన్న బలహీనతలు కూడా మీరు తొలగించి బలపరచమని, ఆరోగ్యవంతుడు చేయమని ప్రార్థన చేస్తూ, ఈ వాక్యం ద్వారా నాతో మాతో ఏం మాట్లాడదలుచుకున్నారు మీ చిత్తం బయలుపరచమని, మీ నడిపింపు తెరవబడిన ఆకాశం మరొకసారి మాకు అనుగ్రహించి ఆకాశం ఇవ్వబడదానంత విస్తారం నీ పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మీ చిత్తం నెరవేర్చమని, యేసు దుష్టుని కార్యాలు లయపరచండి, కనబడి భవిష్యత్తుగా లయపరచమని, ముందున సాయంతో దీవించమని యేసు ప్రభు నామంన విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటను మనం జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నాం. ఏంటి మాట అనంటే, దేవుని యొద్దకు మరి ఇశ్రాయేల్లో ప్రధానులు దేవుని యొద్దకు ఎక్కిపోయినప్పుడు వారి జీవితాల్లో జరిగినవి ఏంటన్నది మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని దగ్గరకు మోషే ఎక్కిపోయినప్పుడు జరిగినవి ఏంటి, వాళ్ళు ఎక్కిపోయిన తర్వాత వారి జీవితాల్లో చూసినవి ఏంటో మనం చూస్తున్నాం. ఇప్పుడు మోషే దేవుని దగ్గరికి ఎక్కిపోవటం ద్వారా మోషే యొక్క జీవితంలో మరి దేవుని దగ్గరికి ఎక్కిపోయినప్పుడు జరిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానిద్దాం. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే నిర్గమాకాండము 24వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండము 24వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. చాలా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ఒక మాట ఉంది. ఏంటి మాట ఏంటంటే, యెహోవా మహిమ సీనాయి కొండ మీదనే నిలిచెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్టయితే మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. దేవుని దగ్గరకు మోషే ఎక్కిపోయినప్పుడు జరిగినవి ఏంటంటే, సీనాయి కొండ మీద ఏం జరుగుతూ వచ్చిందండి? సీనాయి కొండ మీద యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచాను అన్నది మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మోషే ఎక్కిపోయినప్పుడు, మోషే దేవుని కొండ ఎక్కినప్పుడు ఆ యొక్క కొండ మీద, ఆ సీనాయి కొండ మీద దేవుని మహిమని మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఏం చూస్తున్నామండి? దేవుని మహిమని చూడండి. ఆ కొండ ఎక్కినప్పుడు ఎవరు చూస్తున్నారు దేవుని మహిమ? ఎవరు చూస్తున్నారండి? చెప్పాలి, ఎవరు చూస్తున్నారు? ఇశ్రాయేల్ చూస్తున్నారా? ఇంకా ఇంకా ఇంకే చెప్పగలుగుతారా? సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆ కొండ ఎక్కినప్పుడు దేవుని మహిమ సీనాయి పర్వతం మీద మరి కనబడుతున్న విధానం మనం చూస్తున్నాం. వీళ్ళ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మహిమలో ఎవరుండారు? ఎవరుండారు చెప్పాలి పెద్దగా. సీనాయి కొండెక్కి మోషే వెళ్ళాడు. ఆ కొండ మీద ఏం కనపడుతుంది? దేవుని మహిమ. ఆ మహిమలో ఎవరుండారు? దేవుని మహిమలో దేవుడు ఉంటాడా? దేవుడు ఉండక ఎవరు ఉంటారండి? మోషే ఉన్నాడు. కొండెక్కినప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి మోషే వెళ్ళినప్పుడు, ఆ కొండెక్కినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? చెప్పాలి, ఏం జరుగుతుంది? సీనాయి కొండ మీద దేవుని మహిమను చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని సన్నిధికి మనం ఎక్కిపోయినప్పుడు, దేవుని సన్నిధికి మనం ఎక్కటానికి ఇష్టపడినప్పుడు తన మహిమలో దేవుడు మనల్ని ఉంచడానికి ఇష్టపడతాడు. ఏం చేస్తాడు? తన మహిమలో దేవుడు మనల్ని ఉంచడానికి ఇష్టపడతాడు. అంటే దేవుని మహిమ ఎలాంటిది? యేసు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్తూ వస్తాడు కదా, పరలోకపు తండ్రి నీ యొద్ద నా మహిమ ఎట్లా ఉందో ఒకప్పుడు నీ దగ్గర నాకు ఏ మహిమ అయితే ఉందో అని ప్రభు మాట్లాడుతూ వస్తాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఎక్కిపోయినప్పుడు ఆ వ్యక్తి దేవుని మహిమలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడండి? దేవుని యొక్క మహిమలో ఆ వ్యక్తి ఉండేవాడు ఉంటాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఎవరన్నా చనిపోతే ఏమని చెబుతాం? మహిమలోకి పిలువబడ్డాడు అంటాం. ఈ మహిమ అది కాదు. ఆ మహిమలో పిలువబడతామంటే ఇక భూమి మీద లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడని అర్థం. ఈ మహిమ చూడగా దేవుని ప్రసన్నతతో, దేవుని యొక్క మహిమతో నింపబడినటువంటి సీనాయి కొండ మీదకి మోషే ఎక్కిపోయినప్పుడు ఏం జరుగుతుంది? చెప్పడం, మోషే ఎక్కిపోయినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని మహిమ కనబడుతూ వస్తుంది, కొండ మీద నిలిచిందంట. అంటే మోషే దేవుని దగ్గరికి ఎక్కిపోయినప్పుడు, మోషే దేవుని యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు, మోషే దేవుని కొండ మీద నివసిస్తున్నప్పుడు ఏం జరిగిందండి? దేవుని యొక్క మహిమ ఆ కొండ మీద, ఆ యొక్క కొండ మీద ఏం జరుగుతుంది? నివసిస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి? మోషే కొండెక్కినప్పుడు ఆ మహిమలో మోషే కూడా నివసిస్తున్నాడు. మోషే కూడా ఆ మహిమలో నివసిస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం.
ఒక క్రైస్తవుడు రక్షణ మారుమోస్ బాప్తిసం పొందిన వ్యక్తి, దేవుని ద్వారా రక్షించబడిన వ్యక్తి, మారుమోస్ పొందినటువంటి వ్యక్తి ప్రభు సన్నిధిలో ఒక ఆత్మీయ మెట్టు ఎక్కినప్పుడు, ప్రభు దగ్గరికి ఎక్కిపోవడానికి ఇష్టపడినప్పుడు, ఆ వ్యక్తి దేవుని దగ్గరికి ఎక్కిపోయేటప్పుడు ఆ వ్యక్తి దేవుని మహిమలో ఉంటాడు. ఎలా ఉంటాడండి? దేవుని మహిమలో. దేవుని మహిమ ఎలా ఉంటుంది? అది ప్రకాశించేదిగా, అది తేజస్సు కలిగినదిగా, అది ఎంతో ప్రకాశమైనటువంటి వెలుగు కలిగినదిగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, క్షమించండి, దేవుని దగ్గరికి ఎక్కిపోయినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క మహిమ ప్రకాశించడం ద్వారా, ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క మహిమ ఉండటం ద్వారా ఆ వ్యక్తి జీవితంలో చీకటి అన్నది ఉండదు. ఏముండదండి? చీకటి ఉండదు. ఎందుకంటే దేవుని మహిమ ఏదైతే కొండ మీద నివసిస్తుందో ఆ మహిమలోకి మోషే వెళ్తూ వచ్చాడు. మోషే ఆ మహిమలోకి వెళ్ళటం ద్వారా ఏం జరుగుతుంది? అతని జీవితంలో ఆ వెలుగులో, ఆ ప్రసన్నతలో మోషే జీవితం యొక్క చీకటి జీవితం అనేది కనబడిద్దా? ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి మాట ఏంటంటే, త్వరగా ముగిచ్చేస్తానండి. మొదటి మాటను చూసినట్లయితే దేవుని యొక్క మహిమలోనికి మనం ఎక్కిపోవటం ద్వారా, దేవుని యొక్క మహిమలోనికి వెళ్ళటం ద్వారా మనలో ఉన్న చీకటి జీవితం అంతా పోయిద్ది. ఏం పోయిద్ది? చీకటి. ఏదైతే చీకటి జీవితం మన జీవితంలో ఉందో, ఏదైతే చీకటి మనలో వసిస్తూ వస్తుందో ఆ చీకటి జీవితం అంతా కూడా ఏమైంది? పోయేది ఉంటుంది. దేవుని మహిమ మన మీదకి వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు మనం ఎక్కిపోయినప్పుడు, దేవుని మహిమ మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి మొత్తం పోయేది. అందుకే దేవుని వాక్యం పదే పదే హెచ్చరిస్తుంది మనకేమని? మీలో ఉండ వెలుగు చీకటి కాకుండా మీలో ఉండ వెలుగు చీకటి కాకుండా ఏం చేయాలా? చూచుకుంటూ కాపాడుకోవాలి. మనలో ఉండే వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు ఎవరంటే, మనలో ఉండే వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మహిమ ఎవరంటే యేసు ప్రభువారే. యేసు ప్రభువారు మనలో ఉన్నప్పుడు, యేసు ప్రభువారు మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, రక్షణ మారుమోస్ బాప్తిసం పొందిన మనలో ఏ వెలుగైతే యేసు ప్రభువారి వెలుగు మనలో ఉంటుందో ఆ వెలుగు, ఆ మహిమ చీకటి కాకుండా మనం కాపాడుకోవాలి. ఏం చేయాలండి? చీకటి కాకుండా కాపాడుకోవాలి. అంటే ఆ వెలుగు చీకటి అయిందంటే, ఆ వెలుగు చీకటిగా మారిందంటే మన జీవితానికి ఏమొచ్చిందండి? చాలా నష్టం. ఏమొచ్చింది? చాలా నష్టం. కాబట్టి మనలో ఉన్న వెలుగు, ఏ వెలుగైతే మనలో ప్రకాశిస్తుందో, ఏ వెలుగైతే మనలోకి వస్తుందో ఆ వెలుగు చీకటి కాకుండా మనం చూసుకోవాలి. అంటే దేవుని దగ్గరకు మోషే ఎక్కిపోయినట్లు మనం ప్రభు వాళ్ళ దగ్గరికి ఎక్కువ వచ్చి ఉన్నాం, దేవుని మందిరానికి ఎక్కువ వచ్చి ఉన్నాం, దేవుని సన్నిధికి ఎక్కువ వచ్చి ఉన్నాం. అయితే మనలో దేవుడు తన మహిమని, ఆనాడు సేనాయి కోణ మీద దేవుని మహిమని ఎలాగైతే నిలిచేటట్టు ప్రభు చేస్తూ వచ్చాడో, మనలో కూడా దేవుడు తన మహిమని నింపడానికి, నిలిచి ఉండేటట్టు చేయడానికి ఇష్టపడతాడు. అయితే మనలో దేవుని మహిమ నిలిచి ఉండాలంటే, మనలో దేవుని యొక్క మహిమ సంపూర్ణంగా నిలిచి ఉండాలంటే మనలో చీకటి జీవితం అన్నది ఉండకూడదు. ఏముండకూడదండి? చీకటి. అంటే ఎప్పుడైతే చీకటి జీవితం మనలోకి వచ్చిద్దో అప్పుడు మనలో ఉన్న వెలుగు ఏమైద్ది? పోయిద్ది. పోయిన తర్వాత ఏమైంది? చీకటి. ఈ చీకటి జీవితం ఎలాంటిది చూడండి. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ ఆ పత్రికలో రాస్తూ అంటాడు కదా, నాలో ఫలింపని తీగను తీసి పారవేయండి, నరికి పక్కన పడేయండి, అవి పోగు చేయబడి ఏం చేయబడతాయి? పోగు చేయబడి అవి పోగు చేయబడి ఒక చోట పడతాయి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అర్థం ఏంటి? చీకట్లో ఉన్నటువంటి వారికి అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి భయంకరమైన మరణం రాబోతుంది. అయితే దేవుని వాక్యం ఏముంటుందంటే, మనం వెలుగులో ఉన్న ప్రకారం ఆయనతో పాటు అన్యుల సావాసం కలిగి ఉంటే, ఆ వెలుగు సావాసం మనం కలిగి ఉంటే మనలో ఉన్న వెలుగు ఎప్పటికీ చీకటి కాదు. ఏం కాదండి? చీకటి కాదు. కాబట్టి మన జీవితాలు గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ప్రియులారా, మనలో ఉన్న వెలుగు చీకటి కాకుండా మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనలో ఉన్న వెలుగుని చీకటి అయిపోయిద్దో, మనలో ఉన్న వెలుగు ఎప్పుడైతే చీకటిగా మారిద్దో అప్పుడు ఆ బాక్స్ పెట్టు, అప్పుడు మన జీవితాలు అప్పుడు మన జీవితాలు ఏమవుతాయి? దేవుని మహిమలో నిలిచినట్టుండవు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వనములో ఉండ మనము ఎలా ఉండాలి? నేను పెట్టుకుంటాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే
మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొద్దకు ఎక్కిపోయినప్పుడు దేవుని మహిమ మన మీద నివసించింది. కానీ ఆ మహిమ పరిపూర్ణంగా మనలోనే ఉండాలంటే మనలో ఉన్న చీకటి జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని మనం చూద్దామండి. రెండో మాటను మనం చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నిర్గమాకాండము 24వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. చాలా కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి రెండో కోణాన్ని చూసినట్టయితే ప్రియులారా, ఏంటి రెండో మాట అంటే, మోషే దేవుని దగ్గరకు మోషే ఎక్కిపోయిన తర్వాత జరిగినవి ఏంటంటే, ఒకటి సీనాయి కొండ మీద దేవుని మహిమ నిలిచి ఉంటుంది, నివసిస్తుంది. రెండు, మోషే దేవుని దగ్గరకు మోషే ఎక్కిపోయిన తర్వాత జరిగినవి ఏంటి, రెండోది ఏంటో తెలుసా? రాయబడుతున్న మాట చూసినట్టయితే మేఘము 6 దినములు పర్వతమును కమ్మిందంట. కమ్మిందా అమ్ముకుని కాదు. కాబట్టి మేఘము 6 దినములు సీనాయి కొండ మీద ఏం జరుగుతూ వచ్చిందండి? కమ్ముకొని ఉంది. అంటే ఇక్కడ ఏ మేఘము తెలిసే? ఇది వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది. బైబిల్ యొక్క వ్యాఖ్యానంలో ఏమో రాయబడుతూ వచ్చిందో తెలుసా? దేవుని మేఘం అంట. ఏ మేఘం ఇది? ఓసారి బయటికి చూడండి అందరూ. కనబడుతున్న మేఘాలు, ఈ మేఘాలు ఏంటి? దేవుడు చెప్తే వర్షాన్ని కురిపించే మేఘాలు ఇవి. కానీ దేవుని మేఘం ఒకటి ఉందంట. ఏ మేఘము? దేవుని మేఘం. దేవుని మేఘము సీనాయి కొండ మీద 6 దినములు ఉందంట. ఎన్ని దినములు? 6 దినములు. ఈ 6 దినములు సీనాయి కొండ మీద ఉండడానికి కారణం ఏంటి? అసలు ఈ మేఘం దేనికి సూచిస్తుందంటే, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే ఇదిగో ఆకాశం మేఘాలుడే అని వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడండి? ఆకాశం మేఘాలుడే అని వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారు ఏం చూస్తారక్క? ఏం వాక్యం చదువుతున్నారు? ఆయనను చూచిన వారు రొమ్ము కొట్టుకుంటారని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు. బైబిల్ రాయబడుతున్న మాట ఏంది? ఆయన పొడిచిన వాళ్ళు కూడా ఆయన చూస్తారంట. ఎవరు పొడిచిన వాళ్ళు? ఎవరైతే యేసు ప్రభువుని పొడిచారో, ఎవరైతే యేసు ప్రభువుని పొడవడానికి ఇష్టపడి ఉండి సిద్ధంగా పొడుస్తూ వచ్చారో వాళ్ళు యేసు ప్రభువుని చూసి ఒకరోజు ఏం చేయబోతున్నారు? వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. అయ్యో ఎంత గొప్ప ప్రభుని, ఆకాశం మేఘాలుడైనటువంటి ప్రభుని, మేఘాలు రథాలుగా చేసుకుని రాగలిగిన ప్రభుని మేము పొడిచాము, మేము ఆయన పొడిచిన వారు ఉంటాం, ఆయన పొడిచిన వారు ఉంటూ వచ్చామని చెప్పని గుండెలు బాదుకునే దినం రాబోతుంది. ఆ భయంకరమైన దినం, ఆ మహాదినం రాకమునిపే, నేడే రక్షణ దినం అన్నప్పుడే, నేడే మిక్కిలి అనుకున్న సమయం అన్నప్పుడే మన జీవితాలు సరి చేసుకోవడానికి ఎంతో మంచిది. మన జీవితాలు సరి చేసుకునే పనిలో పాల్గొంటే ఎంతో మంచిది. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటో తెలుసా? మేఘము. ఏ మేఘం ఇది? దేవుని మేఘం. దేవుని మేఘం మీద మనుష్య కుమారుడు ఆకాశం మేఘాలుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూడబోతుంది. ఏం చూడబోతుందండి? ప్రతి నేత్రము అందరూ ఆయన చూడాల్సిందే. ఆయన పొడిచిన వారు రొమ్ము కొట్టుకుంటారు. ఆయన కలిగి ఉన్నవారు, ఆయనతో అన్యాయ సహవాసం కలిగి ఉన్నవారు, ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్నవారు, ఆయనతో సహవాసం కలిగిన వారు ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయనతో సహవాసం లేనివారు, ఆయనతో అనుభవం లేనివారు, రక్షణ జీవితం, మార్మోస్ జీవితం, క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోలేని వారు, లోకం, పాపపు కోరికల్లో, శరీరాశిలో, నేత్రాశిలో జీవిస్తున్న వారి జీవితాలు ఏమవుతాయి తెలుసా? ఒకరోజు రొమ్ము కొట్టుకోబోతున్నారు, గుండెలు బాదుకోబోతున్నారు. ప్రియులారా, ఆ సీనాయి కొండ మీద కనబడిన మేఘం, ఆ మేఘమే ఒకరోజు ఆకాశ మేఘారుడిగా ప్రభు రావటానికి సిద్ధపరుచుకుంది. సిద్ధంగా ఉన్నటువంటి మేఘం అది ఒకరోజు ప్రభువుని తీసుకురాబోతుంది. ఈరోజు దేవుని మేఘం సీనాయి కొండ మీదకి వచ్చింది. ఒకరోజు ఆయన ఆకాశం మేఘారుడే వచ్చుచు ఎక్కడికి వస్తున్నాడండి? పల్లవరపు కొండ మీద, క్షమించండి, ఎక్కడికి? సీనాయి కొండ కాదండి, ఒలీవ కొండ మీదకి వస్తున్నాడు. ఏ కొండ మీదకి వస్తున్నాడు? ఒలీవ కొండ మీదకి. ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు ఆ కొండ 2 పాయలుగా చేయబడుతుంది.
రెండు పాయలుగా చేయబడిన మధ్యలో ఒక లోయ ఏర్పరచబడుతుంది. అదే యెహోషాపాతు లోయ. ఆ లోయలో ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ అప్పటికి భూమి మీద రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారు ఉండరు. ఎందుకుంటారు చెప్పండి? మనం ఆల్రెడీ సంఘంగా ఎత్తబడి ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? భూమి మీద ఆ లోయలోకి ఇప్పుడు ఏదైతే ఇశ్రాయేలు ప్రజలు, యూదులు కానీ యేసు ప్రభువారు మెస్సయ్యని నమ్ముకోకుండా ఇంకా అప్రమకంతో ఉంటున్నారో, అవిశ్వాసం ఉన్నారు, నమ్మలేదో, వాళ్ళందరూ ఫస్ట్ సాతాను నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? నేనే వెలుగునని ఆయన చెబుతాడు. గాల్లో నడుస్తాడు, నీటి మీద నడుస్తాడు, ఇంకేమేమి చేస్తాడు, తంత్రాలు మంత్రాలు ఎన్నో ఉంటాయి కదా సాతానికి. అవన్నీ చేసినప్పుడు అందరూ కూడా అబ్బా ఈయన మెస్సయ్య అనుకుంటారు. ఇప్పుడు రక్షకుడిగా, ఇప్పుడు మెస్సయ్యగా, ఇప్పుడు పాపుల రక్షకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు నమ్మరు? యూదులు నమ్మరు, ఇశ్రాయేలు నమ్మరు సరిగా. ఒక ప్రవక్త అంటారు. కానీ బైబిల్ ఏమంటుంది? అపోస్తలుల కార్యం 10:36 వచనంలో యేసుక్రీస్తు అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా నమ్మాల్సిందే. కానీ వాళ్ళు నమ్మరు. ఓ రోజు ఆ లోయలోకి సాతాను నమ్మిన తర్వాత, వాడి వేషాలు, వాడి యొక్క ఉద్దేశాలు చూసిన తర్వాత దేవుని మందిరంలోకి అపవిత్రమైన జంతువుని తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు ఇశ్రాయేలు కన్నులు తెరవబడతాయి. అరే, మనం మెస్సయ్యని నమ్మిన వాడు అపవిత్రమైన దేవాలయంలోకి ఎందుకు తీసుకొస్తాడని అప్పుడు తెలుసుకున్న తర్వాత ఇక ఆయన మీద తిరగబడినప్పుడు, ఆ సాతానుడు వీళ్ళ మీద తిరగబడుతున్నప్పుడు వీరిని తరుముకుంటూ రాగా ఒలీవ కొండ 2 పాయలుగా చేయబడిన యెహోషాపాతు లోయలోకి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? అక్కడ మేకాయలు, దూతలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. వారందరూ కలిపి సాతానుతో యుద్ధం చేసినప్పుడు సాతానుడు ఓడిపోతాడు. 1000 ఏండ్లు నిత్య నరకంలో సాతాన్ని బంధించబడుతూ ఉంటాడు. ఇలా ఎందుకు ఈ మాటలంటే, మేఘము, ఆయన ఆకాశ మేఘారుడే వచ్చుచున్నాడు. కాబట్టి ఏ మేఘమైతే సీనాయి కొండ మీద నివసిస్తూ వచ్చిందో అది దేవుని మేఘమని వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది. ఆ దేవుని మేఘమే ఒకరోజు యేసు ప్రభువారు కూడా రావటానికి వాహనంగా చేయబడుతుంది. ఆయన వస్తే గుండెలు బాదుకోవాల్సిందే మనం అందరం. ఎందుకంటే మన జీవితాన్ని మార్చుకోకపోతే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి జీవితం ఉంటే, ఒకవేళ అలాంటి అనుభవం మనలో ఉంటే, మనం ఆయన పొడిచిన అనుభవం, పొడతం అంటే ఎక్కడ? గోల్గోతా కొండ మీద ఆయన ప్రక్కలో బల్లెపొడి పొడిచాడే, అట్లా పొడవటం కాదు. జీవితం సరి లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, ఆరాధన జీవితం లేకుండా, నీతి ప్రవర్తన లేకుండా, యథార్థ ప్రవర్తన లేకుండా, భక్తి లేకుండా ఉండే వారందరూ కూడా దేవుని పొడిచిన వారి కిందే వస్తారు. ఎందుకంటే దేవుడు ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని క్రీస్తు యేసులో దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటూ మరలా పాపంలో పడిపోతున్నామంటే, ఒక్కసారి సిలువ వేయబడిన ఆయన్ని మరలా సిలువ వేయకూడదు. కానీ మన జీవితాలు ఏమవుతుందంటే మరలా సిలువ వేసిన అనుభవం వస్తుంది. మన యొక్క పాపపు పత్రములను ఆయన కలువరి సిలువలో ఆయన మేకుల్లో కొట్టబడి ఒక్కసారిగా పాప జీవితాన్ని తొలగించేశాడు. తొలగించినటువంటి పాప జీవితం మరలా మనం కొనసాగుతూ వస్తున్నామంటే మరలా ఆయన సిలువ వేసినట్లే, అంటే ఆయన గాయాలను రేపినట్లే. అప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? నష్టపోతాం ఒకరోజు. ఆ నష్టం రాకూడదంటే నేడే రక్షణ దినం అన్నప్పుడే, నేడే మిక్కిలి అనుకూల సమయం అన్నప్పుడే మన జీవితాన్ని ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. కాబట్టి ఇది రెండో మాట. ఏంటి రెండో మాట? మొదటిగా దేవుని యొద్దకు మోషే ఎక్కిపోయినప్పుడు జరిగినవి ఏంటి? మొదటిగా దేవుని మహిమ సీనాయి కొండ మీద నిలిచి ఉండే అనుభవాన్ని చూస్తున్నాం. అది మోషేలో కూడా ఆ మహిమ ఉంది. 2, దేవుని యొద్దకు మోషే ఎక్కిపోయినప్పుడు జరిగినవి ఏంటి? రెండోదిగా దేవుని మేఘం 6 దినములు అక్కడ ఉంది, కమ్మేసి ఉంది. ఈ 6 దినములు దేని సూచన? మేఘం దేని సూచన? యేసు ప్రభువారు ఆకాశ మేఘాడుకు వస్తున్నాడు అన్న దానికి సూచన. దేవుని ప్రజల్ని కమ్మేడు, దేవుని ప్రజల పైన తన మహిమను ఉంచాడు అన్న దానికి సూచన. ఇక మరొక మాట చూద్దాం రండి. ఏంటి మాట అంటే నిర్గమకాండము 3వ మాట 24వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మరొక మాట రాయబడుతుంది. నిర్గమకాండము 24వ అధ్యాయం 17వ వచనం చదవనము. యెహోవా మహిమ
ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె చాలన్న చాలన్న. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసుంటుంది. అప్పుడు మోషే ఆ కొండ మీద ఎలా ఉంది? అది మోషే కొండ ఎక్కిన తర్వాత మేఘం ప్రకాశించింది. ఆ మేఘంలోకి మోషే ఏం చేశాడు? ప్రవేశించిన అనుభవాన్ని చూస్తున్నాం. అది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన కోణం ఏంటంటే, మొదట మోషే కొండ ఎక్కిన అనుభవం, తర్వాత మేఘం కనబడుతూ వచ్చింది. ఆ మేఘంలోకి మోషే వెళ్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. అది ఇక్కడ మూడో కోణం ఏంటంటే ప్రియులారా, యెహోవా మహిమ ఆ కొండ మీద దహించు అగ్ని వలె ఉండెను. ఎలా ఉంటుందండి? దహించు అగ్ని వలె అంటే ఆ సీనాయి కొండ మీద మోషే ఎక్కినప్పుడు లేదా మోషే ఎక్కిపోతున్నప్పుడు జరుగుతున్న మూడో సందర్భం ఏంటంటే, దేవుని యొక్క ఏముంది అక్కడ? ఆ కొండ మీద యెహోవా మహిమ కొండ మీద శిఖరం మీద దహించు అగ్ని వలె ఉంది. ఈ దహించు అగ్నిని చాలా విషయాలకి మనకి చూపిస్తుంది. ఈ దహించు అగ్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ అగ్ని యొక్క అనుభవం చూడగా మానవుల్లో ఉన్న పాపాన్ని దహించేసేది ఉంటుంది. చూడండి, మోషే నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఒక మాట చూసినట్లయితే, మరి నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. అది చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ పొద కాలుచున్నది. ఎలా ఉందండి? కాలుచున్నది. ఆ అగ్ని ఎలా ఉంది? అక్కడ దహించు అగ్ని, కాలుతున్న అగ్ని కనపడుతూ వస్తుంది. కానీ మోషే అగ్ని దగ్గరికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏం జరిగిందండి? మోషే అగ్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమన్నాడు ప్రభు? యెహోవా చూచెను. అగ్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు యెహోవా చూచెను. చూచేయమంటున్నాడు? మోషే మోషే అని పిలిచిన్నాడు. ఎందుకు పిలిచాడు? నువ్వు నిలిచున్న స్థలం పరిశుద్ధ స్థలం కాబట్టి నీ చెప్పులను విడుము. యెహోషువతో కూడా దేవుడు ఇదే మాట్లాడతాడు. యెహోషువ, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం కాబట్టి నీ పాదరక్షకులు విడవమంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి మరొక మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏంటి ఈ మాట? అగ్ని. యెహోవా మహిమ కొండ మీద దహించు అగ్ని వలె కనబడుతుంది. కనబడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈ అగ్ని దేనికి మన జీవితాలు సాదృశ్యంగా ఉంటుందంటే, మన పాపాలు తీసేయడానికి. ఏం తీసేయడానికి? పాపం. బైబిల్ అంటుంది కదా, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షకులు నీ చెప్పులు విడవమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మనం నిలుచున్న స్థలం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఇప్పుడు మనం కూర్చున్న స్థలం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించాలంటే మనం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశిస్తున్నామంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఉండకపోతే ఏమన్నాడు దేవుడు? నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం దగ్గరికి రావద్దు అన్నాడు. మనం అది పరిశుద్ధ స్థలం అనేది తెలిసి కూడా అశ్రద్ధతో ఆ యొక్క మంట దగ్గరికి వెళ్తే ఏమైంది? ఇంకా అంతమించి ఏం జరగదు, కాలిపోవడం తప్పగా ఏమి లేదు. అందుకే బైబిల్ చెప్పే మాట ఏంటంటే, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని బైబిల్ అంటుంది. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అక్కడ కాలుతున్న పొద మోషే, ఆ కాలుతున్న పొదలో మోషే చూసింది కూడా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని చూసిన అనుభవం ఉన్నాడు. ఇక్కడ సీనాయి కొండ మీద మండుచున్న దహించు అగ్ని కనపడుతుంది. ఆ అగ్ని కూడా దేవుడే. దేవుని దగ్గరకు మానవుడు ఎక్కిపోయినప్పుడు, దేవుని దగ్గర మానవుడు ఉండేటప్పుడు
దేవుని దగ్గర మానవుడు నివసించేటప్పుడు ఆ మానవుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి. ఎలా ఉండాలండి? పరిశుద్ధుడిగా. అంటే మనం దేవుని దగ్గరికి ఎక్కిపోయినప్పుడు మన జీవితాల్లో పరిశుద్ధత లేకపోతే, మోషే జీవితంలో పరిశుద్ధత ఉంది కాబట్టి దహించు అగ్నిగా కనబడుతున్న మేఘంలోకి మోషే ప్రవేశించగలుగుతూ వచ్చాడు, లేదా ప్రాంతంలో ప్రవేశించగలుగుతూ వచ్చాడు. కారణం ఏంటి? మోషే జీవితంలో పరిశుద్ధత ఉంది, మోషే జీవితంలో పవిత్రత ఉంది. కాబట్టి మోషే ఆ దహించు అగ్ని అయినటువంటి ప్రదేశంలో కానీ, ఆ మహిమలోనికి కానీ, ఆ మేఘంలోనికి కానీ ప్రవేశించగలుగుతూ వచ్చాడంటే మోషే యొక్క జీవితంలో పరిశుద్ధత ఉంది. అసలు మోషే కొండెక్కుతున్నాడంటే అర్థం ఏంటి? ఆ కొండెక్కడానికి కారణం ఏంటి? కొండెక్కి పోతున్నాడు. కొండెక్కడానికి కారణం ఏంటంటే మోషేలో పరిశుద్ధత ఉంది. దేవుడు ఒకనొక సందర్భంలో చెబుతాడు, మోషే ఈ కొండని మనుషుడు తాకినా, ఈ కొండని జంతువులు తాకినా చస్తారని చెప్పు. ఈ కొండని ఎవరు కూడా తాకొద్దని చెప్పి దేవుడు చెబుతూ వస్తాడు. ఎందుకంటే అది పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైనది వచ్చినప్పుడు అది దహించివేయబడుతుంది. పరిశుద్ధమైన జీవితం మందిరంలో, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి అపరిశుద్ధులుగా మనం వస్తే, పాపం చేసి అపరాధం చేసి పాపం జీవితంలో జీవించి అపరిశుద్ధులుగా మనం దేవుని సన్నిధిలోకి వస్తే దహించి వేయబడే వారికి ఉంటాం. మనం ఎలా ఉంటామండి? దేవుని మందిరానికి వస్తున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? బైబిల్ రాబడుతున్న మాట ఏంటి? దేవుని మందిరానికి నువ్వు పోనప్పుడు నీ ప్రవర్తన ఎక్కడ రాయబడి ఉందమ్మా? ఎన్నో అధ్యాయము? 5. సండే స్కూల్ పిల్లలు చెప్పండి, కంఠత వాక్యాలు ఉంటాయి కదా. నీవు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన ఎక్కడుందో చెప్పండి. ప్రసంగి 5:5, 5:5, ప్రసంగి 5:25 చూడండి. లేకపోతే 5 కరెక్టేనా? 5:2 అంటున్నారు ఇక్కడ ఎవరు? లేదా 5:5 కరెక్టేనా? 5:1 కరెక్ట్. సరే చదవండి, కరెక్ట్ ఏదో చదవండి మీరు. ఎన్నో వచ్చిన అక్క? 5:1 చదవండి. నీవు దేవుని మందిరమును పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్టుగా సమీపించి ఆలకించుడా. సరే, ఇక్కడ శ్రేష్టకరమని ఇవన్నీ తర్వాత చూద్దాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం కావాలా? ఎలాంటి ప్రవర్తన ఉండాలి చెప్పండి. రండి చూద్దాం. అపోస్తుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. ఇది మీకే అవసరమైంది అక్క, మీరే చదవాలి. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుతారా? చెప్తాను. ఎవరు చదువుతారు? శోభక్క చదివిది. 2వ వచనం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. చదవలేరా? సరే, ఇంకెవరైనా చదవండి. స్త్రీలు అన్న 2వ వచనం చదవండి. అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే చాలు అక్క, ఇక్కడ ఆగుదాం. మీ పవిత్ర ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలండి? పవిత్రమైన ప్రవర్తన అంటే పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి. దేవుని మందిరానికి వెళ్తున్నామంటే, మనం దేవుని మందిరానికి ఎక్కువ వస్తున్నామంటే, దేవుని మందిరంలోకి వస్తున్నామంటే ఇక్కడ దహించు అగ్ని ఉన్న దేవుడు ఉన్నాడు. మనం పాపం చేస్తే దహించి వేస్తాడు. పాప జీవితాన్ని దహించేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ. అయితే ఈ దేవుని దగ్గరకు వస్తున్నామంటే, ఈ దేవుని మందిరంలోకి వస్తున్నామంటే, ఈ దేవుని సన్నిధిలోకి వస్తున్నామంటే, ఈ ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నామంటే, ఈ ప్రభు బలలో మనం పాల్గొనబోతున్నామంటే మన జీవితాలు పవిత్రమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నప్పుడే ఈ బలలో పాల్గొంటాను మనం యోగ్యులు. మోషే కొండెక్కిపోతున్నాడంటే అర్థం ఏంటి? మోషే కొండెక్కెళ్ళడానికి గల కారణాలు ఏంటి? మోషే కొండెక్కిన సజీవుడిగా ఉన్నాడంటే కారణం ఏంటి? ఒక పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం. మనం ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం జీవిస్తున్నామంటే, మన బలహీనతలు ఎలాగ ఉంటాయి, మన రోగాలు ఎలాగ ఉన్నాయి, మనం ఇట్లాగే జీవిస్తూ వస్తాం. కారణం ఏంటి తెలుసా? పవిత్రమైన ప్రవర్తన దేవుని సన్నిధిలో మనకు లేదని బైబిల్ సెలవిస్తుంది. ఏం లేదు? ఒక పవిత్రమైన ప్రవర్తన మనలో ఉంటే దేవుడు ఆటోమేటిక్గా దేవుని సన్నిధిలో
ఆ దహించు అగ్ని అన్న ప్రభు మనకు తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఎన్నో కోణం అండి ఇది. 3. మొదటిగా మోషే కొండెక్కి దేవుని దగ్గరకు మోషే కొండెక్కి పోయేటప్పుడు జరిగినవేంటి? మొదటిగా కొండెక్కి పోయేటప్పుడు జరిగినవేంటి? 1, దేవుని మహిమ కొండ మీద నిల్చుంది. 2, దేవుని మేఘం 6 దినములు అక్కడ నిల్చుంది. 3, యెహోవా మహిమ ఆ కొండ మీద దహించు అగ్నిగా ఉంటూ వచ్చింది. ఇది 3. ఇక 4వ మాటను మనం చూసినట్టయితే రండి, నిర్గమాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట ఇది? 4వదిగా దేవుని యొద్దకు మోషే ఎక్కిపోయేటప్పుడు జరిగినవేంటి? ఎక్కినప్పుడు కానీ ఎక్కిపోయేటప్పుడు కానీ జరిగినవైనా చెప్పుకోవచ్చు. జరిగినవి ఏంటంటే, మొదటిది యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచింది. 2, దేవుని యొక్క మేఘం 6 దినములు అక్కడ నిలిచింది, కమ్మి ఉంది. 3, యెహోవా మహిమ ఆ కొండ మీద దహించు అగ్ని వలె ఉంది. 4వదిగా చూసినట్లయితే రండి,